కుక్కడపల్లి వివేకానంద నగర్ డివిజన్ లోని అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల కోసం నిత్యాన్నదానం కొనసాగిస్తుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్డపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఆలయం 30 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉందని, అప్పట్లో వడ్డేపల్లి నరసింహరావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి ప్రారంభమై ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆలయంలో అయ్యప్పలకు మధ్యాహ్నం అన్నదానంతో పాటు సాయంత్రం అల్పాహారం కూడా అందించబడుతుందని చెప్పారు. ఇక్కడ కుక్కడపల్లిలో వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో, చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేష వడ్డేపల్లి నరసింహరావు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిసి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయక ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతోమందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐరిన్ సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున సాయంత్రం అల్పాహారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక 100 మంది 120 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే చాలామంది కూడా ఇళ్లలో కూడా కుదరదు. వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమందికి కూడా ఉపాధి బాగుంది. ఇంకా రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెలుస్తుంది. ఇంకా అయ్యప్ప దయ వల్ల మా అందరికి కూడా ఆరోగ్యం ఉండాలని కుక్కడపల్లి ప్రజలు మొత్తం కూడా ప్రజల ఆత్మ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.